క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మా స్తుతులపై సింహాసనుడివై ఘనత పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం. ప్రపంచాలను సృష్టించి నడిపిస్తున్న నీ మాటలు జీవము కలవి గనక తండ్రి, నీ మాటల్లో నాయన జ్ఞానమును, ఆంతర్యాన్ని మేము తెలుసుకున్నట్లుగా మాకు వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయమని వేడుకొనుచున్నాను. ఏ ఆత్మకి ఎలాంటి మాటలు అవసరమై ఉన్నావు నీ బిడ్డలతో మీరే మాట్లాడి మాకును అందరికీ కావలసిన ఆధ్యాత్మికమైన ఆహారము మాకు దయచేయమని, మా లోపాలను ఖండించి గద్దించి సరిచేసి మీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని సిద్ధపరచుకోమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినము ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మంచి సబ్జెక్టు ఒకటి నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే శరీరము లేదా నిత్యత్వములో నుండి నిత్యత్వములోనికి. ఇది బాగుంటుందేమో, అర్థమైంది? నిత్యత్వములో నుండి నిత్యత్వములోనికి ఇట్లా బాగుంటుందా, లేకపోతే శరీరము అన్న అంశము ద్వారా మరి బాగుంటుందో మీ ఇష్టం. శరీరము అన్న అంశము ద్వారా లేదా నిత్యత్వములో నుండి నిత్యత్వములోనికి అన్న అంశం ద్వారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. మరి శరీరము అనగానే రెండు రకాల శరీరాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైన శరీరం, రెండు మట్టి నుండి తీయబడిన శరీరం. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఆ ఆత్మీయంగా ఏర్పాటు చేయబడిన, దేవుడు ఏర్పాటు చేసిన శరీరం, ఆత్మ సంబంధమైనది, మహిమ దేహం అంటాం మన బైబిల్ గ్రంథంలో. రెండోది శరీర సంబంధమైనది, అంటే మట్టి ద్వారా ఏర్పాటు చేయబడిన శరీరం. వీటిని గురించి ఇప్పుడు మనం చదవబడిన బైబిల్ పఠనములో నుండి వాక్యాన్ని మనం ఒకసారి ఆలోచించగలిగితే దేవుడు రాయించిన ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయువానికి గలవానికి మిక్కిలి భయపడుడి అన్న మాటను మనం చూస్తాం. మనిషి అన్నవాడు శరీరాన్ని లేదా మట్టి దేహాన్ని ఒకవేళ లేకుండా చేయగలడేమో, చంపగలడేమో, కానీ దేవుడు శరీరాన్ని ఆత్మని రెండిటిని నశింప చేయగలిగిన వాడు గనుక, శక్తిమంతుడు గనుక ఆయనకు మిక్కిలి భయపడాల్సిన అవసరత ప్రతి క్రైస్తవునికి, ప్రతి మనిషికి ఉన్నది అన్న సంగతి మనం తెలుసుకోవాలి. అందుకే రెండు రకాల శరీరాలు ఉన్నాయి. ఈ రెండిటిని కూడా నరకంలో నశింప చేసేవాడు దేవుడు. మనిషి అయితే ఏదో హత్యలో ఏదో చేస్తూ ఉంటారు, కానీ అది శరీరం వరకే, కానీ ఆత్మను మాత్రం ఏమీ చేయలేదు. కాబట్టి మనుషులకు భయపడటం కంటే దేవునికి భయపడటం చాలా ఉత్తమము అని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని గూర్చి ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, ఇచ్చినప్పుడు ఈ శరీరం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా చేసుకున్నాడు మానవుడు, మరి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ పాడైపోయిన శరీరాన్ని ఏ రీతిగా మరలా చక్కదిద్దాడు, సరిచేశాడు.
మరలా నిత్యత్వంలోనికి ఎలా నడిపించాడు అన్న విషయాలని మనం క్షుణ్ణంగా పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము. కీర్తనల గ్రంథము మీరు కొంచెం స్పీడ్గా ఉండాలి, రాసుకోవటంలోనూ చదువుకోవటంలోనూ కూడా కొంచెం స్పీడ్గా ఉండాలి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనియ్యవు అన్న మాటను చూస్తున్నాం. అయితే ఇక్కడ నా శరీరము సురక్షితంగా నివసించుచున్నది అన్న మాటను మనం చూస్తున్నాం. బాగా ఆలోచించండి, నేను చెప్పే పాయింట్లు బైబిల్లో నుండి రెఫరెన్స్ టు రెఫరెన్స్ మాట్లాడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తేనే కానీ ఈ సబ్జెక్టు మీకు అర్థం కాదు. ఎందుకనంటే లోకములో ఉన్న కలిపి చెరిపెడి బోధ కాదు ఇది. యథార్థమైనది ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్త చూడండి. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది అన్న మాటను మనం చూస్తాం. శరీరం కుళ్ళిపోతుంది, పాడైపోతుంది, పురుగులు పట్టిపోతుంది, భూమిలో నశించిపోతుంది అని చెప్పబడుతున్న చాలా మాటలను మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనకటి వలె మంటికి చేరును, ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళును అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే మట్టి నుండి తీయబడిన శరీరం మట్టిలో కలిసిపోతుంది అనుకునేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఆ వాక్యం దగ్గరే ఆగిపోతున్నారే తప్ప ఒక క్రైస్తవుడిగా పరిపూర్ణత కలిగిన దేవుడు సంపూర్ణమైన బైబిల్ని ఇస్తే పరిపూర్ణత చెందిన వాడినిగా ఈ రోజు వరకు క్రైస్తవులు లేరు. ఎందుకంటే వాక్యానుసారంగా వాక్యాన్ని పూర్తిగా క్షుణ్ణంగా చదివితేనే, దాన్ని ధ్యానిస్తేనే అర్థమవుతుంది. అంతేగాని అంతో ఎంతో చదువుకొని బోధించే బోధకులు ఎక్కువైపోయారు కనుక పూర్తి వివరణ వారికి ఇంకా తెలియదు. కాబట్టి మనిషి శరీరాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని కుళ్ళిపోయేటట్టుగానో, మట్టిలో కలిసిపోయేటట్టుగానో, మన్నైపోయేటట్టుగానో దేవుడు ఇస్తాడా? అంత కష్టపడి తన హస్తాలతో నిర్మిస్తాడా? మాట చేత కలుగునుగాక అని సృష్టిని మొత్తం సృజించిన దేవుడు మనిషి దగ్గరకు వచ్చినప్పుడు శరీరాన్ని పాడైపోయే శరీరంగా ఎందుకని నిర్మిస్తాడో ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకనే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే నా శరీరము సురక్షితంగా ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథములో లేఖనకారుడు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. అంతేకాక యోబు గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనంలో, యోబు గ్రంథము బైబిల్ ఉన్నవారు తీయండి, యోబు గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం, 19వ అధ్యాయం. జాగ్రత్తగా మీరంతా బైబిల్ తీస్తేనే మీకు అర్థమవుతుంది. 19వ అధ్యాయం యోబు గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం, నేను నా పనివాణ్ణి పిలవగా వాడేమీ పలకకుండా ఉన్నాడు, నేను వాడిని బతిమాలవలసి వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఇక నేను జాగ్రత్తగా ఆలోచించగలిగితే నేను నా పనివాణ్ణి పిలవగా, ఇంకా ఇంకొంచెం ముందుకెళ్దాం, ఇంకొక మాట ముందు 15వ వచనం నుండి చదువుకుంటూ పోదాం. ఇంకా 15వ వచనం నుండి చదువుకుంటూ వస్తే, నా ఇంటిని దాసాదాసీలు జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారిని దృష్టికి పరదేశినై ఉన్నాను. శరీరము అంతా పాడైపోయినప్పుడు, శరీరం అంతా యోబు గారి శరీరం అంతా పాడైపోయి ఆ కురుపులు వచ్చినప్పుడు అక్కడ చూసిన వారంతా ఏమనుకుంటున్నారంటే ఇతని శరీరము వలన ఇతడు ఇంకా నిలవలేడు, ఉండలేడు అనే స్థితికి వెళ్ళిపోయారట. చూసే మనుషులు చూసినప్పుడు శరీరము శాశ్వతము కాదనే నమ్మే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.
శరీరము నిజము కాదు అని చెప్పే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, కానీ అలాంటి శరీరాలను చూసినప్పుడు ఇది నిజంగా ఉంటుందా? మట్టిలో కలిసిపోయే శరీరం, అందుకే ఇలా అయిపోతుంది, ఇలా జరుగుతుంది అని ఊహించుకునేవారు ఎక్కువైపోయారే తప్ప నిజానికి ఆ శరీరం నిజమైనది, అది శాశ్వతమైనది అని నమ్మేవారు కరువైపోయారు. అది నిజమైనది, అది శాశ్వతమైనదని నమ్మేవారు కరువైపోయారు. అందుకే యోబు గారిని ఆ శరీరముతో చూసినప్పుడు అన్యునిగా ఎంచారట, పరదేశిగా అనుకున్నారట. పలకగా అని పనివాడిని పిలవగా వాడు పలకకుండా ఉన్నాడట. నేను వాడిని బతిమాలవలసి వచ్చాను, నా ఊపిరి నా భార్యకు అసహ్యంగా ఉంది, నేను కనిన కుమారులు నా వాసన అసహ్యంగా అనిపించిందంట వాళ్ళకి. చూసారా, శరీరము గురించి చెబుతూ చాలా మాటలు చెప్తున్నాడు. చూడండి యోబు గారు 18వ వచనం, చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు, నేను లేచుట చూసిన ఎడల బాలురు నా మీద దూషణ పలుకుదరు. 19వ వచనం, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యునైతిని అన్నాడు, నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. 20వ వచనం, నా ఎముకలు నా శరీరముతోను నా మాంసముతోను అంటుకొని ఉన్నవి, దంతములు అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తెను, నా మీద జాలిపడి నా స్నేహితుల నా మీద జాలిపడుడి, నా శరీర మాంసం పోవుట చాలనుకునగా దేవుడు నన్ను తరుమునట్లుగా మీరెలా నన్ను తరుముదురు అన్న మాటను మనం చూస్తున్నాం. ఈ మాటలన్నీ చూసినప్పుడు మనిషి శరీరం ఏమైపోయిందట? శరీరం, ఆ శరీరాన్ని దేవుడు చూస్తున్నాడట. ఆ మాటను మనం చూసినప్పుడు దేవుని హస్తము మొత్తెను అన్న మాటను చూస్తున్నా, దేవుడు ఆ శరీరాన్ని చూస్తున్నాడన్న సంగతి కూడా మనం చూస్తున్నాం. అంటే దేవుడు తన హస్తాలతో నిర్మించిన శరీరము జాగ్రత్తగా చూస్తున్నాడు. రెండోది, ఆ శరీరం సురక్షితంగా ఉంటుందని కూడా బైబిల్ చెప్తుంది. పైకి నీకు కనపడే విధంగా ఉందని అనుకోమా, కానీ దేవుడు చివరికి ఆ శరీరము ముఖ్యమైనదని దేవుడు దాన్ని జాగ్రత్త చేస్తాడు అన్న సంగతి తెలుసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. అంతేకాక ఇంకా చూసినట్లయితే ఆ శరీరానికి శాపము, అంటే ఆ యోబు గారి శరీరానికి సాతాను శాపమును కలగజేసింది. అది చూసారా, ముత్తాడు అన్న మాటను మనం చూస్తున్నాం 2వ అధ్యాయంలో. చూసారా, అక్కడ శరీరానికి కావలసిన అనారోగ్యాన్ని సాతాను ఏం చేసిందంటే కలగజేసాడు. అసలు వాస్తవంగా మనం ఆలోచించగలిగితే దేవుడు పరిశుద్ధమైన దేహాన్ని ఆదాముకి ఇచ్చాడు. దేవుడు పరిశుద్ధమైన దేహాన్ని, దేవుడు పరిశుద్ధుడు గనుక పరిశుద్ధమైన దేహముగా ఉండటానికే దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. కానీ ఆదాము ఏం చేశాడంటే ఆ ఆజ్ఞను అతిక్రమించడం వలన మొట్టమొదట ఆ శరీరాన్ని ఆదాముకి ఇస్తే, పవిత్రమైన పరిశుద్ధమైన దేహాన్ని ఆదాముకి ఇస్తే, ఆదాము ఏం చేశాడంటే ఆ శరీరాన్ని తాను ఆజ్ఞను అతిక్రమించటం వలన తనతో నిత్యముగా చచ్చెదవు అన్న మాట ఏదైతే ఉందో మనం చదువుకుంటాం కదా 2వ అధ్యాయంలో 17వ వచనం, నిత్యముగా చచ్చెదవు అన్న మాట ఏదైతే ఉందో అది శరీర సంబంధమైన మరణం వచ్చింది, ఆత్మ సంబంధమైన మరణం రెండిటికి వచ్చింది అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు శపించేశాడు, దేవుడు గద్దించేశాడు. నీవు ఎప్పుడైతే ఈ పండు తింటావో తిను దినమున నిత్యముగా చచ్చెదవు అన్న మాటను మనం చూస్తాం. నిత్యముగా చచ్చెదవు అన్న పదానికి అర్థం ఏంటంటే 2 మరణాలు, ఒకటి శరీర సంబంధమైన మరణము, రెండోది ఆత్మ సంబంధమైన మరణం. అసలు దేవుడు ఆదాముకి ఎలాంటి శరీరాన్ని ఇచ్చాడంటే చాలా గొప్పగా ఇచ్చాడు. ఆయన పరిశుద్ధంగా ఉన్నట్లుగా ఆ పరిశుద్ధమైన దేహాన్ని, మహిమగల దేహాన్ని, జాగ్రత్తగా వినాలి, మహిమగల దేహాన్ని ఆదాముకి ఇచ్చాడు. అయితే ఏమైపోయాడట? ఆజ్ఞను అతిక్రమించటం వలన శరీరాన్ని పాడు చేసుకున్నాడు. అంతేకాక ఆ దేహాన్ని ఇచ్చేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆ శరీరానికి సంబంధించిన మట్టి ఏదైతే ఉందో అది చాలా చాలా జాగ్రత్తగా భద్రపరచబడింది అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా మనిషి యొక్క శరీరాన్ని తయారు చేసే మట్టి,
చాలా జాగ్రత్తగా భద్రపరిచి దేవుడు తయారు చేసినట్లుగా మనం చూడగలం పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకనంటే మనం చూస్తాము ఎలా అంటే చనిపోయిన శవాన్ని ఎవరైనా ఏం చేస్తారంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు. చనిపోయిన శరీరాన్ని ఏం చేస్తారంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు. ఎందుకంటే ఒకరోజు చుట్టాలు వచ్చేసరికి లేట్ అయిపోతుందనో 1 రోజు 2 రోజులు 3 రోజులు అవసరమైతే 4 రోజుల వరకు కూడా అది పాడైపోకుండా ఉండటం కొరకు శరీరాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు. మనకు అలాగనే మన శరీరాన్ని తయారు చేసే మట్టి ఏదైతే ఉందో అది పాడైపోకుండా ఉండటానికి దేవుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చాలా జాగ్రత్తగా కాపాడినట్లుగా మనం చూడగలం. చాలా జాగ్రత్తగా ఆ ప్రకృతిలో ఉన్న ఆ శరీరాన్ని తండ్రి అయిన దేవుడు ఆ మట్టిని లేదా ఆ భూమిలో ఉన్న ఆ మట్టిని చాలా జాగ్రత్తగా భద్రపరిచి తీసి మనకు శరీరాన్ని అమర్చినట్లుగా కూడా చూడగలం. రెఫరెన్స్లు చూద్దాం ఒకసారి అన్నమాట. అలా ఉందా లేదా అని చెప్పటం కాదు కానీ రెఫరెన్స్ చూపిస్తారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము ఒకసారి చదువుకుందాం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవి అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది అన్న మాటను చూస్తున్నాం. వాక్యము వల్ల భద్రం చేయబడింది. అయితే మన శరీరం గురించి ఆలోచించగలిగితే 5వ వచనంలో ఎలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు, అంటే దేవుడు సృష్టిని సృజించక ముందు ఆకాశముండెననియు, నీళ్ళల్లో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమి, నీళ్ళల్లో ఉంది భూమి, గుర్తుపెట్టుకోండి, నీళ్ళల్లో ఉంది భూమి. భూమి లోపల నుండి మట్టి తీసి దేవుడు మనిషి శరీరాన్ని తయారు చేశాడు. బాగా ఆలోచించగలిగితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేటట్ట ఈ మట్టిని పాడైపోకుండా మనిషి శరీరాన్ని తయారు చేయటానికి పాడైపోయిన మట్టితో మనిషి శరీరాన్ని తయారు చేయలేదు. చాలా జాగ్రత్తగా దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి నీళ్ళల్లో పెట్టి చీకటిలో దాచి దాన్ని బయటికి తీసి ఆ మట్టి ద్వారా మనిషి శరీరాన్ని నిర్మించినట్లుగా మనం చూడగలం. నీళ్ళల్లో ఉంది భూమి, గుర్తుపెట్టుకుని మళ్ళీ చదువుతాను 5వ వచనం. ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండెననియు, అంటే సృష్టి సృజించక ముందు ఆకాశం ఉండెననియు, నీళ్ళల్లో నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమి ఎక్కడ ఉందంటే నీళ్ళల్లో ఉంది. నీళ్ళల్లో ఉండి సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు అన్నమాట ఉంది. శరీరం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే మట్టి నుండి వచ్చని చెప్తాడు, కానీ ఆ మట్టిని దేవుడు ఎంత గొప్పగా భద్రపరిచి తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి భద్రపరిచి మనకు ఈ శరీరాన్ని అమర్చాడో, ఈ పదార్థాన్ని తయారు చేశాడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే దీన్ని చాలా భద్రపరిచి చాలా జాగ్రత్తగా తయారు చేసినట్లుగా చూస్తున్నాం. అంత గొప్పగా భద్రపరిచి, అంత గొప్పగా తన హస్తాలతో నిర్మించి, అంత గొప్పగా ఒక ఆకారాన్ని తయారు చేసి తన కుమారుడిగా మనల్ని నిర్మించుకుంటే ఈ శరీరం కుళ్ళు పట్టిపోద్ది, పాడైపోద్ది, పురుగులు పట్టిపోద్ది, భూమిలో నశించిపోద్ది అని చెప్పుకునే వారికి ఈరోజు ఈ పాఠం ఒక గొప్ప పాఠంగా మీకు ఆలోచించాలి. ఆత్మ భూమి మీదకి రాకముందే క్రీస్తు శరీరం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, క్రీస్తు శరీరం ఉంది. ఎక్కడుంది? ఈ డీప్ ఫ్రిడ్జ్లోనే. మన శరీరం ఎక్కడుంది? మన శరీరం ఆత్మ భూమి మీదకి రాకముందే మన శరీరం కూడా భూమిలోనే ఉంది. మన శరీరం ఎక్కడి నుండి తీశాడు? మనం ఒకసారి అది కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 139వ అధ్యాయం 15వ వచనం. మన శరీరం మట్టి ఎక్కడి నుండి తీశాడు చూడండి ఒకసారి. నేను రహస్యమందు 139వ కీర్తన గ్రంథం 139వ అధ్యాయం, కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ జలములలో విచిత్రముగా నిర్మించిన నాడు అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే రహస్యంగా నిర్మించాడట. అది ఎక్కడ అంటే భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించిన నాడు. అంటే అగాధ స్థలముల్లో ఉన్న ఈ భూమిలో ఉన్న అగాధ స్థలముల్లో మట్టిని తీసి చాలా జాగ్రత్తగా భద్రపరిచిన ఆ మట్టిని తీసి శరీరాన్ని అమర్చాడు. ఎప్పుడు? మన ఆత్మ భూమికి రాకముందే.
మన ఆత్మ భూమి మీదకి రాకముందే, అప్పుడు అంతకుముందు ఆత్మ రాకముందు మనం ఎక్కడున్నాం? 90వ కీర్తన 1వ వచనంలో, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే, తండ్రిలో నుండి ఆదాములోకి, ఆదాము నుండి భూమి మీదకి వచ్చాం మనం. అదండి. అందుకే ఈ శరీరము భూమిలో ఉందా? ఉంది. డీప్ ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా భద్రపరిచాడా? భద్రపరిచాడు. పాడైపోయే శరీరాన్ని ఎంత జాగ్రత్తగా ఎందుకు భద్రపరుస్తాడు? పాడైపోయేదైతే పాడైపోద్ది కనుక, కొంతకాలానికి పాడైపోద్ది కనుక వదిలేసేవాడు. పాడైపోయేదాన్నిగా దేవుడు సృజించలేదు మనిషి శరీరాన్ని. అందుకు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. పాడైపోయే దానిలా దేవుడు తయారు చేయలేదు. అందుకే యేసు ప్రభు శరీరం ఉందా అంటే ఉంది. చూడండి ఆయన కూడా ఏమని చెబుతున్నాడు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము జాగ్రత్తగా చూడండి. 10వ అధ్యాయం 5వ వచనం నుండి, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చూపుతున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఆత్మకి శరీరాన్ని అమర్చాడట. ఆత్మనే శరీరమును అమర్చితివి. ప్రకృతి నుండి శరీరం వచ్చింది, బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మ పరలోకము నుండి వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. ఆత్మ తండ్రి నుండి వచ్చింది, పరలోకము నుండి వచ్చింది. శరీరము ప్రకృతి నుండి వచ్చింది, శరీరము ప్రకృతి నుండి వచ్చింది. ఈ ప్రకృతిలో నుండి వచ్చిన ఈ శరీరాన్ని యేసు ప్రభువుకి అమర్చటమే కాదు, మనకు కూడా అమర్చాడు తండ్రి అయిన దేవుడు. ఆది కాండము 2వ అధ్యాయం చాలాసార్లు చదువుకున్నమాట. 7వ వచనంలో ఆదాముకు అమర్చాడు. చూడండి ఒకసారి. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. అంటే శరీరాన్ని ఆదాముకు అమర్చాడు, ప్రకృతిలో నుండి వచ్చిన శరీరాన్ని ఆదాముకు అమర్చాడు, యేసు ప్రభువుకు అమర్చాడు, ఈరోజు మనకు కూడా అమర్చాడు. అది గుర్తుపెట్టుకోవాల్సిన, ప్రకృతిలో నుండి వచ్చిన శరీరం, పాడైపోయే శరీరం కాదు. ప్రకృతి నుండి వచ్చింది కానీ పాడైపోయే శరీరం కాదు. ఇది చాలా జాగ్రత్తగా భద్రపరిచి, ప్రకృతి నుండి తీయబడిందే కానీ ఈ శరీరం చాలా జాగ్రత్తగా భద్రపరచబడింది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అందుకే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 8, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని శరీరాన్ని కుళ్ళుపట్టనివ్వవు అన్న మాటను మనం చూస్తాం. అంటే ప్రకృతి నుండి వచ్చిన ఈ శరీరాన్ని కుళ్ళిపోయేటట్టుగా చేయడట దేవుడు. అది యేసు ప్రభుకి వర్తించే మాట అనబాకండి. యేసు ప్రభుకే కాదు, మనకు కూడా వర్తించే మాట అది. అందుకే ప్రకృతి నుండి శరీరాన్ని వచ్చాడు, ఆత్మ పరలోకం నుండి వచ్చింది. ప్రకృతి నుండి వచ్చిన ఆత్మ కంటే సావు లేదని అంటాం. అగ్ని ఆరదు, పురుగు సావుదని ఎవరో ఒకరు చెప్తారు. కానీ ఈ శరీరానికి సావు ఉందా అంటే, ఈ శరీరానికి కంపల్సరీగా అది పాడైపోద్దండి, నశించిపోద్దండి, పురుగులు పట్టిద్దండి అని అనుకునే వాళ్ళు ఎక్కువ. కానీ ఇది నశించిపోయే శరీరంగా దేవుడు తయారు చేయలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాక అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము ఇదే మాట మళ్ళీ ఇక్కడ వివరణ ఇస్తున్నాడు. చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 27వ వచనం, 2వ అధ్యాయం 27వ వచనం, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనివ్వవు అన్న మాటను మనం చూస్తున్నాం. అర్థమైందా? నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనివ్వవు. కుళ్ళిపోతుంది అనుకుంటున్నావేమో, నీ కంటికి అలా కనబడుతుంది కానీ అది కుళ్ళిపోయే శరీరం కాదు. నీ కంటికి అలా కనబడుతుందేమో కానీ మన శరీరము కుళ్ళిపోయేది కాదు. మహిమ దేహము, పరిశుద్ధమైన దేహము, దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరిచి తయారు చేసిన దేహము. పాడైపోయే దేహాన్నో, కులిబట్టిపోయే దేహాన్నో, మట్టిలో కలిసిపోయే దేహాన్నో దేవుడు ఇవ్వలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది పాడైపోయే శరీరం కాదు.
అందుకే ఆత్మను శరీరాన్ని నశింపచేయవానికి మిక్కిలి భయపడు, నరకములో నశింపచేయగలిగిన వాడు దేవుడు. శరీరం కూడా నశించిపోద్ది ఎక్కడ, నరకంలో. కానీ నశించిపోయే శరీరం కాదు ఇది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకేమంటున్నాడు చూద్దామా, ఇంకా చూద్దాం. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 16 వచనం. కీర్తనల గ్రంథం 139 అధ్యాయము 16 వచనం ఒకసారి చూద్దామా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను, నియమింపబడిన దినములు ఒకటైనను కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే దేవుని కన్నులు పిండంగా ఉండగానే, పుట్టుక వెనక హిస్టరీ ఉంది, జాగ్రత్త. హిస్టరీ వెనక మిస్టరీ ఉంది. మన పుట్టుక వెనక హిస్టరీ ఉంది, ఎలా పుట్టామో హిస్టరీ ఉంది. హిస్టరీ వెనక మిస్టరీ ఉంది, మిస్టరీ దాగి ఉంది. ఎందుకంటే ఈ శరీరం రావటానికి ఎంత కారణం ఉందో, దాన్ని ఎంత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాడో, ఎంత జాగ్రత్తగా మనకి ఈ శరీరాన్ని అమర్చాడో, ఈ శరీరంతో మనం ఎంత పవిత్రంగాను పరిశుద్ధంగాను ఉండాలో, అందుకే దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలని తండ్రి అయిన దేవుడు కోరుకొని శరీరాన్ని మనకు అమరిస్తే, మనం ఏం చేస్తున్నామంటే పాపాన్ని ఇష్టపడి పాపం కొరకే బ్రతుకుతున్నామే తప్ప, పాపం చేయటం కొరకే బ్రతుకుతున్నామే తప్ప, దేవుని కొరకు దేవుడిచ్చిన ఈ పరిశుద్ధమైన దేహాన్ని దేవుని కొరకే సమర్పించుకోవాలి అన్న ఉద్దేశం లేదు. అందుకే మిస్టరీ ఉంది దీనికి వెనక మిస్టరీని మనం ఛేదించాలి, తెలుసుకోవాల్సిన అవసరత కలిగి. మన వెనక హిస్టరీ ఉంది, మన చరిత్ర ఉంది, చరిత్ర వెనక మిస్టరీ ఒకటి దాగుంది, అది తెలుసుకోవాల్సిన అవసరత కలిగి. అది తెలుసుకున్నాడు. మన ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది, ఈ దేహంతో ఏం చేసినా పర్వాలేదు, దేవుడు ఆత్మను కదా శిక్షించేది, దేవుడు శరీరాన్ని ఏమీ చేయడు. ఎందుకంటే ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఇక్కడే విడిచిపెట్టబడుతుందని చెబుతారే తప్ప ఈ శరీరం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు లేరు. యెహెజ్కేలు గ్రంథం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 12వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువుగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలీల దేశములోనికి తోడుకొని వచ్చేదను అని చెప్పి. అంటే నీ శరీరాలు కుళ్ళిపోతాయి అనుకో మాకు, నీ శరీరాలు పాడైపోతాయి, పురుగులు పట్టిపోతాయి, మట్టిలో కలిసిపోద్ది అనుకో మాకు, ఈ శరీరంతో ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నామేమో. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. భూమి మీద బ్రతుకున్నాం కాబట్టి చాలా రోగాలు ఉన్నాయి ఈ శరీరానికి, రకరకాల రోగాలు, క్యాన్సర్ అంట, ఎయిడ్స్ అంట, బీపీ అంట, షుగర్ అంట, అనేక రకాల రోగాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుందో, మట్టి నుండి మళ్ళీ తిరిగి లేచేటప్పుడు ఆ రోగాలన్నీ మట్టి మాయమైపోతాయి. దేవుడు ఎలా ఇచ్చాడో శరీరం అలాగే మారిపోతుంది. అంతేగాని ఇన్ని రోగాలు పెట్టుకొని ఈ శరీరంతో పరలోకం పోతాం అనుకోవటం పొరపాటు. ఈ భూమి మీద ఉండగానే రోగాలు, ఈ శరీరములో మనం ఉండగానే రోగాలు. కానీ ఈ శరీరాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, ఈ శరీరం ఎప్పుడైతే మట్టిలో కలిసిపోతుందో, దేవుడు ఏమంటున్నాడు, సమాధుల్లో నుండి మిమ్మల్ని ఎప్పుడైతే బయటికి రప్పిస్తానని చెప్పాడో, ఆ రోగాలన్నీ పోయి దేవుడిచ్చిన శరీరం, మొదట ఆదాముకి ఇచ్చిన పరిశుద్ధమైన దేహం ఎలా ఉందో అలా మారిపోయి మట్టిలో నుండి, లేదా మీ భాషలో చెప్పాలంటే సమాధుల్లో నుండి తిరిగి వస్తుంది. ఇది తెలియక సమాధుల మీద పెద్ద పెద్ద పేర్లు రాస్తారు. ప్రభువునందు నిద్రించువారు దాన్ని. వీడు ప్రభు అంటే ఏంటో తెలియదు, ఆదివారం చర్చికి ఎప్పుడు వచ్చిండో తెలియదు. కాబట్టి ప్రభువునందు నిద్రించువారు దానిలో పెద్ద పెద్ద పేర్లు రాస్తారు మనుషులు. అసలు వాక్యం నమ్మరు, మనుషులు నమ్మరు, మనుషులు నమ్మరు. ఆనాటి కాలంలో యూదులు కూడా ఎంత గొప్పగా చెప్పినా కానీ యేసు ప్రభు, యూదులు కూడా నమ్మలే యేసు ప్రభువును. ఈరోజు ఈ వాక్యాన్ని నమ్ముతారని నేను అనుకోను, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం అయితే జరుగుతుంది. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటేనే అర్థమవుద్ది. ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోదు, ఇది ఒకటి క్లారిటీ. ఈ మట్టి దేహం వెనక మిస్టరీ దాగి ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ దేహము దేవుడు మరలా తిరిగి లేపుతాడు అన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరత కలిగి.
అందుకే జ్ఞాపకం చేసుకోండి. ఇంకేమంటున్నాడు మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. సమాధుల్లో నుండి లేపాడా అన్నది మనం ఒకసారి ఆలోచించగలిగితే, ఆయన అన్నమాట మాట తప్పని దేవుడు గనుక జాగ్రత్తగా అది జరిగి ఉంటుంది. చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనం. సమాధులు తెరవబడింది, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. అందుకే మీకు బాగా క్లారిటీ రావాలని ఈ వాక్యములో శరీరములు లేచెను అన్నాడు. శరీరాలు లేస్తాయా? మట్టిలో కలిసిపోతాయి, పురుగులు పట్టిపోతాయి. మట్టిలో కలిసిపోయే శరీరం, ఈ శరీరంతో ఏమి చేసినా దేవుడు తీర్పులోనికి రాదు ఇది. ఎందుకంటే ఈ లోకం వరకే ఈ శరీరం. ఈ లోకాన్ని విడిచిపెడితే ఈ శరీరంతో పని లేదు. ఈ లోకంలో ఉన్నంత వరకే శరీర అవసరాలు. ఈ లోకంలో నుండి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతామో, ఈ శరీరాన్ని నుండి బయటికి వెళ్ళిపోతామో, అప్పుడు ఈ శరీరంతో మనకు సంబంధమే లేదు అని అనుకునే వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, సమాధుల్లో నుండి నీ శరీరాలు లెగుస్తాయి, ఖచ్చితంగా లేపబడతారు. పరిశుద్ధుల శరీరాలు తిరిగి లేచాయి. అందరికి కనపడ్డాయట. 52వ వచనం. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి అన్న మాటను మనం చూస్తాం. అంటే ఆ శరీరాలు పాడైపోవు అని చెప్పటానికి రుజువుగా తిరిగి లేచి మళ్ళీ అందరికి కనపడ్డారట ఆ శరీరాలతో అన్న మాటను మనం చూస్తాం. అంటే మనము తోమాలాగా ఉండకూడదు. తోమా ఏం చేశాడంటే, యేసు ప్రభువును ఫాలో అయిపోయే తోమా ఏం చేశాడంటే, వేలు పెట్టి చూస్తానని అపనమ్మకం కలిగి ఉన్నాడు, అవిశ్వాసం కలిగి ఉన్నాడు. ఎగ్జాంపుల్ చూపించాడు. శరీరము, ఏ శరీరానికైతే గాయాలయ్యాయో, ఏ శరీరానికైతే శీలలు కొట్టారో, అదే శరీరము తోమాకు చూపించిన తర్వాత, ఆ గాయాలు చూపించినాక, ఆ గాయాల్లో వ్రేలు పెట్టిన తర్వాత తోమా నమ్మాడు. అంటే ఆ శరీరం కుళ్ళిపోయిందా? ఆ శరీరం, యేసుప్రభు శరీరం కుళ్ళిపోయిందా? మానవ దేహాన్ని ధరించుకున్న యేసు ప్రభు శరీరం కుళ్ళిపోయిందా? విడవబడిందా? మట్టిలో కలిసిపోయిందా అని ఆలోచిస్తే, తోమాకి చూపించింది అదే దేహం. కాదంటారేమో. చూడండి ఒకసారి తోమా గారి దగ్గర పోయేద్దాం. యోహాను సువార్త. యేసు ప్రభు ఏం చూపించాడో చూడండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. అటు తర్వాత తోమాను చూసి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని చెప్పాను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. నేను నిన్ను ఏమంటున్నాడు? చూడక నమ్మిన వారు ధన్యులు. ఇక్కడే అందుకే చెప్తున్న మాట చూస్తున్నాం. యేసు ప్రభు దేహము మట్టిలో కలిసిపోయిందా అంటే, మట్టి శరీరాన్ని ఎప్పుడైతే మానవ ఆకారాన్ని ధరించుకున్న ఆ దేహం తిరిగి లేచింది. మానవ ఆకారాన్ని ధరించుకున్న శీలలు కొట్టబడిన ఆ దేహాన్ని తోమా మరి పరిశీలించినట్లుగా మనం చూడగలం. వేలు పెట్టి పరిశోధించాడట ఈయన యేసు ప్రభువా కాదా అని. యేసు ప్రభు అని రూఢి చేసుకున్న తర్వాత నా దేవా అని బాధపడ్డట్టుగా తోమా గురించి మనం రాయబడ్డ మాటలు మనం చదువుకుంటున్నాం. అంటే ఏ దేహం అయితే పాడైపోద్ది అనుకుంటున్నావో అదే దేహాన్ని తోమాకు చూపించాడు. అదే దేహము, ఆ దేహమే మనము కూడా చూడగలము. రేపు మనం ఏ దేహాన్ని అయితే, ఏ శరీరం అయితే పాడైపోతుంది, మా ఆయన చనిపోయాడండి, మా తాతగారు చనిపోయారండి, వాళ్ళ నాన్నగారు చనిపోయారండి అనుకుంటున్నామో, ఆ చనిపోయిన ఆ శరీరాలు ఆత్మలను ధరించుకొని మరలా తిరిగి వస్తారు. ఎప్పుడు? క్రీస్తు రెండో రాకడలో తిరిగి లెగుస్తారు. అంతేగాని శరీరం పాడైపోద్ది, మట్టిలో కలిసిపోద్ది అని చెప్పకండి. అది కరెక్ట్ అయిన వాక్యానుసారమైనది కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం.
ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. 2 శరీరాలు ఉన్నాయి, ఒకటే శరీరం కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకటే దేహం అనుకోబాకండి. ఆ శరీరం మట్టిలో కలిసిపోతే మట్టి దేహం అనుకోబాకండి. ఆత్మ సంబంధమైన శరీరం ఉంది, ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది. ఆత్మ సంబంధమైన శరీరం వస్తుందట పరలోకం నుండి, ప్రకృతి సంబంధమైన శరీరం భూమి మీద ఉంది. ఈ 2 శరీరాలు ఉన్నాయా అంటే మనిషికి ఉన్నాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈ దేహం పాడైపోద్ది అనబాకండి. ఈ దేహం కూడా ఉంటుంది పరలోకంలో, ఈ దేహం కూడా పరలోకానికి వెళ్తుంది. ఈ దేహం కూడా పరలోకానికి నడిపించబడటానికి దేవుడు తన స్వహస్తాలతో ఈ దేహాన్ని నిర్మించాడు, ఈ శరీరాన్ని నిర్మించాడు. అందుకే నిత్యత్వములో నుండి నిత్యత్వంలోనికి నడిపించడానికి, ఏదైతే నిత్యత్వం కలిగిన శరీరాన్ని దేవుడు తండ్రి అయిన దేవుడు మనకిచ్చాడో, ఇదే దేహంతో మనం పరలోకానికి పరలోకం వెళ్ళాలని తండ్రి అయిన దేవుడు నిర్మించాడు. చూద్దాం, ఇంకా చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనం జాగ్రత్తగా చూడండి. 19వ వచనం, ఇది తండ్రి అయిన దేవుడు రాయించిన మాటలు, కలిపి చెరిపెడే మాటలు కాదు. అందుకే చాలా జాగ్రత్తగా వాక్యముతోనే పరిశీలించాలి. మృతులైన నీ వారు బ్రతుకుతురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సాహించుడి. నీ మంచు ప్రకాశమానమయ మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును అన్నమాటను మనం చూస్తాం. అంటే మృతులైన వారు బ్రతుకుతురు, శరీరంతో బ్రతుకుతురు. నిత్యం ఉండే శరీరం ఆదాము శరీరం, బాగా గుర్తుపెట్టుకోండి. నిత్యం ఉండే శరీరం ఆదాము శరీరం. ఆదాముకి ఇచ్చిన శరీరము నిత్యం ఉండేది. అందుకే చాలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చాలా జాగ్రత్తగా తయారు చేసాడు. నీకిచ్చిన శరీరం కూడా చాలా డీప్ ఫ్రిడ్జ్లో నుండి చాలా రోజులు భద్రపరిచి తీసి తయారు చేసిన శరీరం. అందుకే ఆదాముకిచ్చిందే కాదు, నీకిచ్చింది కూడా నిత్యత్వంలోనికి నడిపించే శరీరమే. అనిత్యముగా మార్చేసాడు ఎవరు అంటే ఆదాము. ఎందుకంటే ఏదైతే ఆజ్ఞ దేవుడు ఇచ్చాడో, తినవద్దన్న పండు తిన్నాడో, అప్పుడు తన జీవితాన్ని తన శరీరాన్ని పాడు చేసుకున్నాడే తప్ప దేవుడిచ్చింది మాత్రం పరిశుద్ధమైన దేహాన్నే, దేవుడిచ్చింది మాత్రం నిత్యత్వానికి నడిపించే శరీరాన్నే. దేవుడు కూడా యథార్థముగా పుట్టించనే తప్ప వివిధ తంత్రాలు మనుషులు కల్పించుకున్నారు తప్ప ఆదాము కల్పించుకున్నాడే తప్ప దేవుడు అలా చేయలేదు. క్రీస్తు ద్వారా తర్వాత ఆదాము ఆజ్ఞను మీరాడు, తర్వాత ఏం జరిగింది? పాపం వచ్చేసింది లోకానికి. ఆ తర్వాత ఆ పాపాన్ని తీసివేయడానికి క్రీస్తు ద్వారా మరలా నిత్యత్వంలోనికి మార్చబడేటట్టుగా ఈ శరీరాన్ని మార్చేసాడు తండ్రి అయిన దేవుడు. చూడండి ఎంత గొప్ప ఒక కష్టాన్ని దేవుడు, ఒక ఇంటిని చక్కగా నిర్మించుకుని. మొన్న ఈ మధ్య హైదరాబాద్లో హైడ్రా అనేది మన రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఒక అతనట చక్కగా ఇల్లు, చక్కగా 3 అంతస్తుల భవనం చక్కగా కట్టుకున్నాడు. గృహప్రవేశం అయింది. గృహప్రవేశం అయిపోయిన వెంటనే తెల్లవారే హైదరాబాద్ వచ్చేసారు. ఆ జేసీపీల ద్వారా ఆ ఇల్లు కూలగొట్టేశారు. ఎన్నో లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశం చేశారు. తెల్లారే తన గృహంలోకి వచ్చేద్దాం అనుకున్నారు. వాళ్ళు రాకముందే ఈ హైదరాబాద్ వచ్చారు, చక్కగా అంత పెద్ద ఇంటిని కూలగొట్టేశారు. ఎంత కష్టపడి కట్టుకున్నాడో అంత కష్టాన్ని విలపించేస్తున్నాడు అతను. అలాగనే దేవుడు తన స్వస్థాలతో తన కష్టాన్ని వ్యక్తపరుస్తూ నేను తయారు చేశాడు, నీ శరీరాన్ని తయారు చేశాడు. మనిషి ఏం చేశాడంటే, ఆదాము ఏం చేశాడంటే, ఆ కష్టపడి తయారు చేసిన శరీరాన్ని ఆదాము తప్పు ద్రోవ ఆజ్ఞను మీరటం వలన, ఆజ్ఞ అతిక్రమమే పాపం వలన 2 మరణాలు తెచ్చుకొని ఈరోజు ఆ మరణాన్ని మనకు కూడా అంటించేసాడు. శరీరాన్ని పాడు చేసేసాడు. ఒక విధంగా చెప్పాలండి, దేవుడిచ్చిన మహిమగల శరీరాన్ని పాడు చేసేసాడు. ఆదాము పాడు చేశాడు, అది మన అందరికీ వర్తిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి.
రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలా ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమని. ఎలాగనగా ధర్మశాస్త్రం వల్ల ఈ ఒక మనిషి ఆదాము ద్వారా వచ్చిన క్రమం అన్నమాట. శరీరం ఆదాము పాడు చేసాడు, శరీరాన్ని దేవుడిచ్చిన శరీరాన్ని ఆదాము పాడు చేసాడు. బాగా ఆలోచించండి. నిత్యత్వము నుండి నిత్యత్వంలోనికి నడిపించాలని తండ్రి అయిన దేవుడు ఈ పరిశుద్ధ ఉన్నతమైన శ్రేష్టమైన మహిమగల శరీరాన్ని ప్రకృతి నుండి తీసి తన హస్తాలతో నిర్మించి మనకి ఆదాముకి ఇస్తే, ఆదాము పాడు చేసాడు శరీరాన్ని. తన శరీరాన్ని ఆదాము పాడు చేసుకున్నాడు. ఆదాము నుండి వచ్చాం కనుక మన అందరికీ ప్రాప్తించింది. అందరికీ ప్రాప్తించిందా? అందరికీ ప్రాప్తించింది. ఒకళ్ళకి కాదు, అందరికీ. కాబట్టి ఆదాము నుండి వచ్చిందా? ఆ పాపం ఆదాము నుండి వచ్చింది, ఆదాము నుండి మరణం వచ్చింది. మరి పాపం నుండి యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభుని లోకానికి పంపించాడు. ఏ శరీరాన్ని అయితే ఆదాము పాడు చేసుకున్నాడో, ఏ శరీరాన్ని అయితే మనుషులందరూ పాపం చేసి పాడు చేసుకుంటున్నారో, మరలా దాన్ని నిత్యత్వంలోనికి మార్చాలనుకున్నాడట. ప్లాన్ అది, ఎటర్నిటీ. మనం వెళ్ళాలి మళ్ళీ పరలోకానికి. హెవెన్లీ ఫాదర్ తయారు చేసిన, తన హస్తాలతో తయారు చేసిన ఈ శరీరం నిత్యత్వములో నుండి మళ్ళా నిత్యత్వంలోకి నడిపించాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది. పాడైపోయిన రోగం వచ్చిన శరీరాన్ని బాగు చేయాల్సి వచ్చింది. రోగం వచ్చిన శరీరం బాగు చేయాల్సి వచ్చింది. ఎవరు బాగు చేయడానికి వచ్చారంటే యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చాడు. అవును, వచ్చాడు. ఆయన ద్వారా బాగు చేయాలని తండ్రి అయిన నిత్య సంకల్పం ఇది. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. మనుషుని ద్వారా 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21. మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. టిక్కి పెట్టుకోండి. ఒక మనుషుడు ఆదాము ద్వారా మరణం వస్తే మళ్ళా అదే శరీరాన్ని ధరించుకొని యేసు ప్రభుని లోకానికి పంపించి, ఆ యేసు ప్రభు ద్వారానే మళ్ళీ పునరుత్థానం. అంటే ఏ మహిమ శరీరము దేవుడు ఇచ్చాడో అదే శరీరముగా మార్చడానికి ఈ డైరెక్షన్ ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. ఎంత గొప్ప ప్లాన్ అండి అది. ఎవరికైనా అర్థమవుతుందా? ఈ శరీరంతో తాగుతాడు, తింటాడు, ఎంజాయ్ చేస్తాడు, ఏం చేస్తున్నాడో అర్థం కాదు. రకరకాల పాపాలు, ఈ శరీరానికి కావాల్సిన కోరికలు తీర్చుకోవడానికి ఈ శరీరం ఉందనుకుంటాడు. ఇంకోడు అంటాడు, తినుము త్రాగుము సుఖించము, ఎందుకంటే భూమి మీద ఉన్నంత వరకే, ఇంకా తర్వాత ఏమి లేదురా బాబు అనుకుంటాడు. అసలు ఈ శరీరాన్ని దేవుడు ఎంత కష్టపడ్డాడో, ఎంత కష్టపడి ఎంత ఇష్టంగా నీకు ఇచ్చాడో, అంత ఇష్టంగా ఇచ్చిన ఈ శరీరాన్ని పాపం చేసిన వారు ఈ శరీరాలు పాడు చేసి పడేస్తారు. అందుకే గుర్తుపెట్టుకోవాలి, ఒక మనుషుని ద్వారా మరణం వస్తే ఆ శరీరం పాడైపోతే అదే మనుషుని వేరే మనుషుని ద్వారా మరలా ఏం చేశాడంటే శరీరాన్ని బాగు చేయాలని పునరుత్థానాన్ని కలగజేశాడు. అందుకే పాపం చేసిన వారి శరీరాలు ఏమైపోయినాయట? పాడైపోయినాయి. అవి కూడా ఏమండి, ఒకవేళ చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే పాపం చేసిన వారి శరీరాలు కూడా నిత్యత్వంలోనికి వస్తాయా అంటే నిత్యత్వంలోనికి వస్తాయి. నిత్యత్వంలోనికంటే మళ్ళా అవి బ్రతుకుతాయా అంటే బ్రతుకుతాయి. కనుక పాడైపోద్ది ఏమండి శరీరం ఉండదు అని చెప్పకండి. ఇంకా చూద్దాం. అదే యెషయా గ్రంథము 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. 20వ వచనం. నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి, నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉందువు, దుష్టుల సంతానం ఎన్నడూనూ జ్ఞాపకం తేబడదు అన్నమాటను మనం చూస్తున్నాం. చెడ్డవారి శరీరములు సమాధుల్లోనే ఉంటాయి అని అన్నమాటను చూస్తున్నాం. సమాధుల్లోనే ఉన్నాయి, కానీ వారితో కూడా కలిసి ఉండవు పరిశుద్ధుల దేహాలు.
బాగా గుర్తుపెట్టుకోండి. చెడ్డవారి దేహాలు ఆల్రెడీ వాళ్ళ శరీరాలు కూడా భూమిలోనే ఉంటాయి, కానీ వారితో కలిసి ఉండవు. కానీ వారితో కలిసి ఉండవు అన్న సంగతి గుర్తుపెట్టుకో. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో ఆ మాట మళ్ళీ వివరంగా వివరిస్తున్నాడు. చూద్దాం. 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. అంటే ముందుగా క్రీస్తును శరీరముతో బయటకు వచ్చాడట యేసుక్రీస్తు. క్రీస్తు శరీరం కుళ్ళిపోలేదు. కానీ మరి ఈరోజు ఏమనుకుంటున్నారంటే మనుషులు, శరీరం పాడైపోతుంది, కుళ్ళిపోతుందని అనుకునే వారందరికీ తిరిగి లెగుస్తాడు యేసు ప్రభువే రుజువు అన్న మాటను మనం చూస్తున్నాం. అంతేకాక మరొకసారి చదువుదాం. 21వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. మనుషుని ద్వారా మరణం వచ్చును కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఏకంగా మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు అన్న మాటను మనం చూస్తున్నాం. అంతేకాక ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అన్న మాటను చూస్తున్నాం. అంటే ప్రతి వారు కూడా యేసుక్రీస్తు లాగానే శరీరాన్ని ధరించుకొని బయటకు వస్తారు. శరీరం పాడైపోయేది కాదు. సిస్టం పాడు చేసింది ఆదాము. సిస్టం పాడైపోయిన శరీరాన్ని మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా ఆ సిస్టాన్ని బాగు చేసిన వాడు తండ్రి అయిన దేవుడు. మనం అనుకుంటాం, ఏమంటారండి, వృద్ధాప్యం వచ్చేసరికి బట్టతల వస్తుంది, పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు కనిపించకుండా పోతాయి. ఈ సిస్టమ్ అంతా ఎక్కడి నుండి పాడైపోయింది తెలుసా? ఆదాము చేసిన పని నుండే పాడైపోయింది. ఆజ్ఞను అతిక్రమించటం వలన సిస్టాన్ని పాడు చేసుకున్నాడు. ఆ సిస్టము పళ్ళు ఊడిపోతాయా నుండి వచ్చింది. అంతకుముందు పళ్ళు ఊడిపోయాయి, ఆదాము కంటే ముందు లేదు. పళ్ళు ఊడిపోతాయని చెప్పాడా దేవుడు? లేదు. కళ్ళు కనపడకుండా పోతాయని దేవుడు చెప్పాడా? లేదు. అర్థమైందా? రోగాలు వస్తాయని చెప్పాడా దేవుడు? లేదు. పరిశుద్ధంగా మహిమగల దేహంగా ఇచ్చాడు దేవుడు. దేవుడు కానీ పళ్ళు ఊడిపోవటానికి, బట్టతలు రావటానికి, కళ్ళు కనపడకుండా పోవటానికి, రకరకాల జబ్బులు రావటానికి మహానుభావుడైన ఆదామే కారణం. ఆదాము చేసిన ఆజ్ఞ అతిక్రమమే కారణం. ఆదాము చేశాడు, అది మన అందరికీ సంప్రాప్తమైంది. అందుకనే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఆ దేహం మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరలా శిష్టాన్ని బాగు చేసేటట్టుగా మట్టి దేహములో నుండి మట్టిలో లేదా సమాధిలో ఉన్న దేహాన్ని, శిష్టాన్ని బాగు చేసి యథాస్థితిగా దేవుడు ఎలా తయారు చేశాడో అలా తయారు చేసి తిరిగి రప్పించడానికి యేసుక్రీస్తు శిష్టాన్ని బాగు చేయడానికి వచ్చాడు. మళ్ళా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. భూమి మీద ఉండగా పళ్ళు ఊడిపోతాయి, భూమి మీద ఉండగా కళ్ళు కనపడకుండా పోతాయి, భూమి మీద ఉండగా రకరకాల రోగాలు వస్తాయి, భూమి మీద ఉండగా కాళ్ళు చేతులు పనిచేయకుండా పోతాయి, భూమి మీద ఉండగా పక్షవాతం వస్తుంది, భూమి మీద ఉండగా హార్ట్ అటాక్ వస్తుంది. రకాల రోగాలన్నీ ఎప్పుడు నుండి వస్తాయి? భూమి మీద ఉండగానే. ఎందుకంటే ఆదాము చేసిన అతిక్రమము, ఆజ్ఞను అతిక్రమించటం వలన నిత్యముగా చచ్చెదవు, శరీరానికి కూడా వచ్చిన బాధ, శాపము. ఇది ఎప్పుడు పోద్ది అని అంటే, క్రీస్తులోనికి వచ్చి బాప్తిసం తీసుకుని మరణించిన తర్వాత ఈ సిస్టమ్ ఎప్పుడైతే బ్రతుకుండగా పళ్ళూడిపోయి, బ్రతుకుండగా బట్టతలైపోయి, భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బట్టతల పోయి, ఆ పళ్ళన్నీ ఊడిపోయినాయి అన్నీ సెట్ అయ్యి, కళ్ళు కనపడకుండా పోయినాయి అన్నీ సెట్ అయ్యి, రకరకాల రోగాలతో ఉన్న ఈ శరీరం అంతా మంచి శిష్టాన్ని తయారు చేసుకుని మళ్ళా తిరిగి వస్తుంది. అది చెప్తున్నాడు యేసు ప్రభుని అందుకు పంపించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం చూద్దామా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి మట్టిలో కలిసిపోయి విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. మట్టిలో కలిసిపోయిన శరీరము
మరలా దేవుడు మహిమ శరీరముగా ఎట్ట ఇచ్చాడో ఆదాముకి ఇచ్చాడో అలా తిరిగి లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. అది క్లారిటీ. అది తెలుసుకోకుండా ఎలా పడితే అలాగా ఈ శరీరంతో పాపం చేసుకుంటూ పోతే చివరికి నరకమే తథ్యం. ఇంకా చూద్దాం 47వ వచనం కూడా చదువుకుందాం. 47వ వచనం, మొదటి మనుషుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు, రెండో మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. బాగా ఆలోచించండి, నేను చదువుతున్నాను, మీరు అంతా కూడా ఆలోచించాల్సిన అవసరత కలదు. మొదటి మనుషుడు భూ సంబంధమైన ప్రకృతి నుండి పుట్టినవాడు, భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు. రెండో మనుషుడు అంటే యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు వాడెట్టివాడో, మట్టి నుండి పుట్టినవారు అట్టివారే. ఎందుకంటే ఆ శరీరం నుండి వచ్చిన మన అందరము కూడా అట్టివారమైన. పరలోక సంబంధి ఎవరు? యేసు ప్రభు. పరలోక సంబంధి ఎటువాడో, పరలోక సంబంధమైన క్రీస్తు రక్తంతో కడగబడిన వారు కూడా అట్టివారే. అంతేగాక మరియు మనము మట్టి నుండి పుట్టిన వాడిని పోలికను ధరించిన, అంటే ఎందుకంటే ఆ శరీరాన్ని మనకి ఇచ్చిన ధరించిన, బాగా ఆలోచించండి, ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను కూడా ధరించుకుంటాం అన్నాడు. ఏ శరీరాన్ని దేవుడు ఇచ్చాడో ఆ శరీరం ఉంటది, అలాగనే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంటది. అర్థమైందా? 2 శరీరాలు ఉన్నాయి ఇక్కడ. అది గమనించుకోకుండా, సిస్టమ్ బాగు చేశాడన్న సంగతి తెలియకుండా, బాగు చేస్తాడన్న సంగతి కూడా తెలియకుండా పాపం చేసుకుంటూ పోయి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే చివరికి నరకంలో పడిపోతాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19-20 వచ్చిన వాళ్ళు ఒకసారి చూద్దాం. 19-20 వచ్చిన, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, తిరిగి లెగుస్తాయని చెప్తున్నాడు. మంటిలో ఉన్న వాళ్ళారా మేలుకొని ఉత్సాహించుడి, నీ మంచు ప్రకాశమానమై మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే దేవుడు సజీవులుగా మళ్ళా శరీరాన్ని సజీవ శరీరముగా లేపుతాడు. మట్టిలో జీవం ఉంది, గుర్తుపెట్టుకోండి, మట్టిలో జీవం ఉంది. అందుకే ఏ విత్తనం వేసినా బ్రతుకుతుంది. రైతు విత్తనాలు చల్లుతున్నాడంటే మట్టిలో ఏముందనే జీవం ఉంది. అలాగనే జీవం ఉన్నది. ఆ జీవం ప్రకృతిలో ఉంది, జంతువుల్లో కూడా కనపడతా ఉన్నది. అర్థమైందా? ఫ్రిడ్జ్ పని చేయకపోతే ఏమైపోద్దో తెలుసా? కూరగాయలు పాడైపోతాయి, కుళ్ళిపోతాయి. ఫ్రిడ్జ్ పని చేస్తే కుళ్ళిపోవు. అంటే ప్రకృతిలో, అంటే మట్టిలో ఏముందో తెలుసా? ప్రకృతిలో జీవం ఉంది. ఫ్రిడ్జ్ బాగా పనిచేస్తుంది. మట్టిలో ఏముందో తెలుసా? జీవం ఉంది. ఫ్రిడ్జ్ బాగా పనిచేస్తుంది. మన శరీరాన్ని దాచిపెట్టడానికి ప్రకృతిలో ఉన్న మట్టిలో జీవం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా పనిచేస్తుంది. దేవుడి సిస్టం ఇదే. మళ్ళా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మట్టిలో, భూమిలో మన శరీరం సజీవంగా ఉంది అని అంటాను. మట్టిలో పెట్టిన మన శరీరము, భూమిలో పెట్టిన మన శరీరం సజీవంగా ఉంటుంది అంటున్నాడు. మట్టిలో ఎందుకు ఉంటుంది అంటే మట్టిలో జీవం ఉన్నది. జీవం ఉన్న ప్రతి జంతువును కలుగునుగా కానీ దేవుడు పలికినట్టుగా ఆ మాటను ధరించుకుంది దేవుడు అన్న మాటని. అందుకే ఫ్రిడ్జ్ పాడైపోతే కూరగాయల పండి పాడైపోతాయి, కుళ్ళిపోతాయి. మరి ఫ్రిడ్జ్ బాగుంటే కూరగాయలన్నీ బాగుంటాయి. అలాగనే భూమిలో జీవం ఉంది గనక అది ఎప్పుడు ఫ్రిడ్జ్లా పనిచేస్తుంది గనక మన శరీరాలు ఎప్పుడు కుళ్ళు పట్టనియ్యవు, పాడైపోవు. పట్టయిపోతున్నాయి కదా, పాడైపోతున్నాయి అని చెప్తున్నావేమో కానీ అవి పాడైపోవు. నీ కంటికి కనపడుతుంది అలాగా, అంతేగాని అవి పాడైవి కావు. ఎందుకంటే దేవుడు ఆ సిస్టాన్ని వాటికి అప్పచెప్పాడు. అంతేకాక మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనంలో యేసు అతన్ని చూసి, నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్మ అని చెప్పేసాడు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్మ అని చెప్పేసాడు. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి తెలుసుకోలేని జీవితం ఇదే.
వాళ్ళు మృతులైపోయారు. ఎందుకంటే శరీరం ఉంటుందా పోద్దా అనే ఆలోచన లేదు అని. కనుక వాళ్ళకేమనిపించిందంటే అది నిజం అనుకుంటుంది, కానీ ఏది నిజమో తెలుసుకోలేని పరిస్థితికి వచ్చేసారు. అందుకే మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుందరు. నీవు వచ్చి నన్ను వెంబడించంటే యేసు ప్రభువుని వెంబడిస్తేనే జీవానికి వెళ్ళగలవు. నీ శిష్టాన్ని బాగు చేయడానికి వచ్చిందే యేసు ప్రభు. ఆ శిష్టాన్ని బాగు చేసే, అందుకంటే నేనే మార్గమును సత్యమును జీవమును. శిష్టాన్ని బాగు చేయడానికి నీ బాడీ మొత్తం, నీ శరీరాన్ని మొత్తం బాగు చేసింది ఆయనే. ఇప్పుడు పళ్ళు ఊడిపోయినాయా? ఆ తర్వాత పళ్ళు వస్తాయి. ఇక్కడ కళ్ళు కనపట్టలేదా? ఆడ కళ్ళు వస్తాయి. ఎప్పుడు? యేసు ప్రభు రెండో రాకల్లో. ఎప్పుడు? సమాధుల నుండి తెరవబడినప్పుడు, తిరిగి లేచినప్పుడు. బట్టతలు వచ్చిందా? ఆ తర్వాత మంచిగానే ఎంట్రుకలు వస్తాయి. ఎందుకో తెలుసా? దేవుడు మహిమా దేహాన్ని అక్కడ శిష్టాన్ని బాగు చేస్తాడు మళ్ళీ యేసు ప్రభు ద్వారా. అది అర్థం కావట్లేదు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం. ఇది బాగా చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఏం జరుగుతుందో మనం ఆలోచించాలి. భూమి మీద 5వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం. మన గుడారం అంటే ఏంటనుకుంటున్నా? ఇల్లు కాదు, మన శరీరం అని చెప్తున్నాడు. మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఇది పాడైపోద్దని అనుకుంటున్నామేమో, అసలు అది వచ్చిందనుకో ఈ శిష్టాన్ని బాగు చేసిద్ది అంటున్నాడు. క్యారెక్టర్ అర్థం కాలే, వాక్యం అర్థం కాలే. ఇది పాడైపోయినా అది వచ్చి బాగు చేసిద్ది. ఎందుకంటే బాప్తీసం తీసుకొని క్రీస్తులోనూ నిలిచాడు ఈ వ్యక్తి. అందుకే ఏమంటున్నాడు? ఎరుగుదము. 2వ వచనం, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీని పైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నది. ఈ శరీరంలోనికి ఆ శరీరం, మహిమగల శరీరం వచ్చింది, పరలోకము నుండి వచ్చింది. ఆ శరీరమును ఈ శరీరాన్ని కమ్మేసింది, లేదా లోనకి వెళ్ళిపోద్ది అనమాట ఈ శరీరం. అందుకే ఏమంటున్నాడు? ఆ మూలుగును ఉంచున్నాము అంటున్నాడు. ఇది తీసివేయవాలని కాదు, కానీ మత్యమైనది జీవం చేత మృగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నది. ఆ నివాసము దీన్ని మింగేస్తట, దీని మీదకి వచ్చేస్తట, లోనకి వెళ్ళిపోతుంది శరీరం. అది సంగతి. మింగివేయినట్లు అంటే ఈ శరీరము, గుర్తుపెట్టుకోండి, ఆ శరీరము, ఆ మహిమగల శరీరం, అది పరలోకం నుండి వస్తుంది. దీన్ని బాగు చేయడానికి ఆ శరీరాన్ని తీసుకొస్తున్నాడు. దీని మీద కప్పేయంగానే ఈ శరీరం సిస్టమ్ బాగా అయిపోతుంది. అది చెప్తున్నాడు. మింగివేయబడినట్లు ఆ నివాసం దీనిపైన ధరించుకొనగోరుచున్నది. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరచువాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు అన్న మాట మనం చూస్తాం. ఇవన్నీ చూస్తే మీకు ఏమర్థమవుతుందంటే, ఈ శరీరం మీదకి ఆ శరీరము, మహిమగల శరీరం వచ్చేసింది. ఆ మహిమగల శరీరము ఈ శిష్టాన్ని బాగు చేస్తుంది. ఈ శిష్టాన్ని బాగు చేయడానికి యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు తండ్రి అయిన దేవుడు అన్నది చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఇది అర్థం కాకపోతే జన్మలో నీకు బైబిల్ అర్థం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మట్టిలో కలిసిపోద్ది శరీరం అన్నాం అనుకో, మట్టిలో నుండి ఎందుకు తీశాడో, మట్టిలో ఉన్నది దేహాన్ని దేవుడు తన హస్తాలతో ఎందుకు నిర్మించాడో ఇది నీకు అర్థం కావాలి. అంతేకాక మార్క్స్ వార్త 8వ అధ్యాయం 35వ వచనం. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 35వ వచనం చదువు. 35వ వచనం, తన ప్రాణము రక్షింపకుని కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తమును స్వార్థ నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుంటాడు అని చెప్పాడు. దాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నావు శరీరాన్ని, అయితే ఇష్టం వచ్చినట్టు తిను తాగు సుఖించు, నీ ఇష్టం. దాన్ని రక్షించుకోవాలంటే క్రీస్తే కారణం, క్రీస్తే మార్గం, క్రీస్తే నిత్య జీవం. అందుకే క్రీస్తుని ఫాలో అవ్వాలి. అంతేగాని పరలోకాన్ని పోగొట్టుకుంటా నా ఇష్టం అన్నావా, నీ ఇష్టం. నీ శరీరాన్ని కూడా పాడు చేసుకో. అందుకే జ్ఞాపకం చేసుకోవాలి. దీని మీదకి అది వచ్చి సూట్ కేసు లాగా కప్పబడుతుందట. ఈ శరీరంలోనికి అది వచ్చి కప్పబడుతుంది, సూట్ కేసు అయిపోతుంది. అంతే కదా. మేఘాల క్రింద ఉన్న వారికి వర్షం. బాగా ఆలోచించండి. మేఘాల క్రింద ఉన్న వారికి వర్షము, తుఫాను, గాలి, దుమ్ము ఏదైనా మేఘాల కింద ఉన్న వారికి.
మేఘాల పైకి వెళ్ళిన తర్వాత ఒక 5,000 కిలోమీటర్ల పైకి వెళ్ళిన తర్వాత ఏముంటుందో తెలుసా? ఎండ ఉండదు, మంచి ఎండ. ఎందుకంటే అక్కడ వర్షాలు లేవు, వరదలు లేవు. మేఘాల క్రింద ఉన్న వారికి అంటే భూమి మీద ఉన్న వారికే ఇది. అందుకే ఇది ఒక సిస్టమ్, దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్. పరలోకానికి వెళ్ళాలంటే ఆ శరీరం వచ్చి ఈ శరీరం మీద ఉంటేనే తప్ప, మింగి వేస్తేనే తప్ప, కప్పితేనే తప్ప పరలోకానికి చేరుకోలేవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠములను మోగడు మరలా మీకు మరలా బోధించవలసి వచ్చిన. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. ఇక్కడ చూసినట్లయితే ఒక మంచి మాట ఏమని అంటాడంటే, ఒకప్పుడు పాలు తాగేవాడి. ఎందుకంటే పాత నిబంధన ప్రకారం పాలే. క్రొత్త నిబంధనలోకి ఎప్పుడు వచ్చావో అప్పుడు బ్రతుకుట క్రీస్తు కొరకు చావైతే మేలు అనే అంత మంచి సంపూర్ణమైన స్థితిలోనికి వచ్చావు. అంటే వాక్యం పరిపూర్ణంగా నీకు అర్థం కావాలి. వాక్యం సంపూర్ణంగా సంపూర్ణ స్థితిలోకి నిన్ను నడిపించాలి. అది లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వృధా ప్రయాస. అందుకే ఏమంటున్నాడు, మళ్ళీ చదువుదాం 13వ వచనం. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యము విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడు పాలు తాగేవాడు కాబట్టి నీకు తెలియదు కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నించి, అసలు నేను ఎప్పుడు పాలు తాగేవాడిగానే ఉన్నావంటే బుద్ధిమాన్యం కలిగిన వాడు అని అర్థం. ఎప్పుడు ఈ వాక్యాన్ని నీవు నేర్చుకోలేదు, నాకు తెలియదు, నేను ఎట్లానే ఉంటా, నాకు ఎంత మాత్రం చాలు అనే ఉద్దేశం కలిగి ఉంటే దేవుడు అంటాడు, వాక్యములో అనుభవ జ్ఞానం అవసరం నీకు. అది తెలుసుకోవాలి, నువ్వు నేర్చుకోవాలి. నువ్వు తెలుసుకుంటేనే నీ శరీరము, ఆ యేసు ప్రభు శరీరాన్ని, ఆ శీలలు కొట్టిన మేకులు కొట్టిన ఆ శరీరాన్ని తోమాకు చూపించినప్పుడు తోమ ఆ గాయాల్లో వేలు పెట్టి వెతికినప్పుడు ఆ శరీరమే మట్టి దేహం అన్న సంగతి తెలుసుకున్నట్టుగా, నిజమని నమ్మినట్లుగా నీ శరీరం కూడా మట్టిలో కలిసిపోయిన ఈ శరీరం కూడా తిరిగి లెగుస్తుంది అని చెప్తున్నాడు. లేదు అసలు నేను నమ్మను, నాకు తెలియదు అంటావా, నీ ఇష్టం. ఎందుకంటే సత్యము ఎప్పటికీ నశించిపోయేది కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిసములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము అన్న మాటను మనం చూస్తాం. అంటే ఎప్పుడు బాప్తిసాల గురించి చెప్పడం, ఎప్పుడు విశ్వాసం గురించి చెప్పడం, ఎప్పుడు దేవుని గురించి మారు మనసు గురించి చెప్పటం, ఎప్పుడు చూసినా హస్త నిక్షేపణం గురించి చెప్పటం, ఎప్పుడు చూసినా పునరుత్థానమును గురించి తిరిగి లేస్తావు అని చెప్పటం, ఎప్పుడు చూసినా తీర్పు ఉంటుంది అని చెప్పటం, ఇవన్నీ మరలా అను పునాది మరలా వెయ్యక. ఒకసారి చెప్పినావు కదా, అర్థమైపోయింది. మళ్ళీ సంఘానికి పొద్దాక అదే చెబుతున్న మీద నాయన పెద్ద పాస్టర్ గారు పొద్దాక చెప్పమని చెప్పలేదు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. చాలా సంఘాలు ఇదే జరుగుతుంది. ఎప్పుడు ప్రేమ విశ్వాసం, నిరీక్షణ, తీర్పు, మారు మనస్సు, ఇది తప్ప మంచి వాక్యాన్ని బోధించాలి. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. శరీరం నశించిపోదు, అది ఎలా నశించిపోదో కూడా తెలియజేయాలి. ఇలాంటి వాక్యాలు నేర్పించరు. అందుకే మూల పాఠాలు మళ్ళీ బోధించాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. అందుకే జ్ఞాపకం చేసుకోండి, మనము క్రీస్తులో ఉన్నాము అని అంటే సత్యం విషయమై అనుభవ జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి. అంతేకాని ఎవరో మనకు చెబితే వినేటట్టుగా ఉండకూడదు. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 28 వచనం నుండి చదువుదాం. 29 దీనికి ఆశ్చర్యపడుకుడు, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం, యేసు ప్రభు శబ్దం విని
మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వస్తారు ఈ శరీరాలతో అని చెప్తున్నాడు. మట్టిలో కలిసిపోద్దని చెప్పట్లేదు. బాగా ఆలోచించండి. సమాధుల్లో ఉన్న వారందరూ వస్తారు. వచ్చినప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు, పాపం చేసినోడు నరకంలోకి వెళ్ళిపోతాడు ఆ శరీరముతోటే. దేవుని నమ్మిన వాడు జీవ పునరుత్థానం పరలోకానికి వెళ్ళిపోతాడు అదే శరీరముతోటే. అందుకే ఆ శరీరాలు నశించిపోవు. మనిషి యొక్క శరీరం నశించిపోదు. ఈ శరీరాన్ని నిత్యత్వంలో నుండి నిత్యత్వంలోనికి నడిపించడానికి దేవుడు తన హస్తాలతో నిర్మించాడు. ఆదాము పాడు చేశాడు ఈ శరీరాన్ని. ఆదాము పాడు చేశాడు ఈ శరీరాన్ని. కానీ దేవుడైన యెహోవా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా శిష్టాన్ని అంతా బాగు చేశాడు. బాప్తిసము ద్వారా, క్రీస్తుని కలిగి ఉండటం ద్వారా, క్రీస్తు రక్షణలో రావటం ద్వారా శిష్టానంతా బాగు చేశాడు. నిత్యమైన శరీరంగా నిలవబెట్టాడు. నిత్యత్వంలో నుండి నిత్యత్వంలోకి నడిపించాలని, పరలోకంలోనికి నడిపించాలని తండ్రి యొక్క నిత్య సంకల్పం అది. ఆదాము శరీరము అలాంటిదే, కానీ నశించిపోయేదే. కానీ ఏం చేశాడో తెలుసా? నిత్యత్వంలో నడిపించడానికి ప్రయత్నం చేశాడు. అందుకే శరీరం గురించి, నిత్యత్వమును గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప ఈ పాఠం మనకు అర్థం కాదు. మట్టిలో కలిసిపోద్ది అనుకుంటే పొరపాటు. మట్టిలో ఉండటానికి కాదు ఈ శరీరాన్ని తన హస్తాలతో నిర్మించింది. చివరి వచనం చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, ఇందాక బైబిల్ పఠనంగా చదువుకున్న పఠనంగా చదువుకున్న వాక్యం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడండి. శరీరము నరకంలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతుంది. పాపం చేస్తే దేవుని కలిగి ఉండి పాపంలోకి వెళ్ళిపోతే, దేవుని కలిగి ఉండి యథార్థంగా బ్రతికితే శరీరం పరలోకానికి వెళ్తుంది, ఆత్మ కూడా పరలోకానికి వెళ్ళిపోతుంది. శరీరమును ఆత్మ నరకంలో పడటమా, పరలోకానికి వెళ్ళటమా? జాగ్రత్త. ఎందుకంటే ఈ రెండింటిని నశింప చేయగలవాడు ఒక దేవుడు తప్ప మనిషి కానే కాదు. దేవుడు దేహస్థాలతో అయితే మనని ఈ శరీరాన్ని నిర్మించాడో ఆ శరీరం మరలా తిరిగి లేచేటప్పుడు అదే శరీరం మనకు వస్తుంది. అందుకే ఒక్క మాట ఏదో చదువుకోవటం మర్చిపోయాము, ఆ మాట గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక బాగా చదువుకున్నాం, అది బాగా వచ్చిన మాటే మళ్ళొకసారి గుర్తు చేయటం మంచిదని చదివిస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. 3వ అధ్యాయము 23వ వచనం. చాలా సార్లు నోటెడ్ మాట ఇది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు తన చేతులతో మనకు అనుగ్రహించాడు ఈ శరీరాన్ని. అది మహిమ కలిగినది. మట్టి దేహమైన మహిమ కలిగినది. దాన్ని పొందాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తే మనకు ఆదర్శం, క్రీస్తే మనకు మార్గం. కనుక క్రీస్తులోనికి వచ్చి బాప్తిసం పొంది సంఘములో యథార్థంగా ఉండి దేవుణ్ణి మహిమపరిచిన వారు, మరణం వరకు నమ్మకంగా ఉన్నవారికి ఆ పరలోకానికి ఈ శరీరాన్ని దేవుడు ఇచ్చాడే తప్ప, పరలోకానికి నడిపించడానికి శరీరాన్ని ఇచ్చాడే తప్ప నరకంలో నశించిపోవడానికి ఈ శరీరాన్ని ఇవ్వలేదు. అట్టని మట్టిలో కలిసిపోవటానికి ఈ శరీరాన్ని ఇవ్వలేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకో. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా చాలా సేపు చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. అందరి తల్లో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకు. జీవము గల తండ్రి, కృప కలిగిన మా నాయన, మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరమందాశీరుడు అయిన మా కన్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్ర. మీ హస్తాలతో, మీ దక్షిణ హస్తాలతో మాకు శరీరాన్ని నిర్మించావంటే అది నశించిపోయేదో, కుళ్ళిపోయేదో, పాడైపోయేదో, మట్టిలో కలిసిపోయే దేహాన్ని మాకు ఇవ్వలేదని, అది మహిమ శరీరముగా ఇవ్వబడిందన్న సంగతి మేము తెలుసుకున్నాం. ఎంతో కష్టపడి మాకు ఈ దేహాలను ఇచ్చావు, పరలోకానికి నడిపించడానికి ఇచ్చావే తప్ప
ఈ లోకంలో విడిచిపెట్టడానికి, ఈ శరీరాలను విడిచిపెట్టడానికి మాకు ఇవ్వలేదన్న సంగతి మేము వాక్య రూపంలో, చాలా వాక్య రూపాల్లో మేము నేర్చుకున్నాం. ఇటు మాటలు విని నాయన విడిచిపెట్టక ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయం చేయండి. 30 60 100 వారి హృదయాల్లో ఈ మాటలు ఫలించినట్లుగా సహాయం చేయండి. వారి గృహాలకే వెళ్ళి మరొకసారి ఈ వాక్యం అలా ఉందా లేదని పరిశోధించి పరిశీలించి తెలుసుకునే జ్ఞానం, వివేచన నీ బిడ్డలకు అనుగ్రహించు. నీ వాక్య ప్రకారం నడిచి ప్రతి వారిని దీవించి ఆశీర్వదించు. ఈ మనవులు మా ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.